నాగర్ కర్నూలులో సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న బీఆర్ఎస్ యువ నేతలు. నాగర్ కర్నూలు జిల్లా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటామని బీఆర్ఎస్ విద్యార్థి యువజన నాయకులు హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా పెండింగ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయిస్తుందో స్పష్టంగా ప్రకటించిన తర్వాతనే సీఎం జిల్లాల్లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన నాయకులు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే పూర్తి స్థాయి నిధులు విడుదల చేసి గడువు ప్రకటించాలని కోరారు. లేదంటే సీఎం పర్యటనకు నిరసనలు తప్పవని స్పష్టం చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన 90% 2.5 సంవత్సరాల నుండి ఈరోజు నార్కల్ జిల్లాకు రాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు దేని గురించి వస్తున్నారని నేను ఈ సభాముఖంగా ఈ రిపోర్టర్ల ద్వారా నేను అడుగుతున్నాను. 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? మా కేసీఆర్ గారు మా రైతులు ప్రతి ఒక్క రైతు రాజు కావాలని నీళ్ళు రిజర్వాయర్లు అన్నీ 90% పనులు ముగిస్తే ఈరోజు మీరు కమిషన్ల కొరకై ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా గత 60 ఏళ్ళుగా ఎట్లయితే ప్రతి ఒక్క రైతు బాధగా ఉన్నారో ఈరోజు మీ హయాంలో కూడా అదే దురదృష్టి వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క రైతు ఒక పంట పండించడానికి 4 నెలలు పడుతుంది. మీ హయాంలో పంట పండించడానికి 4 నెలలు అవుతుంది. ఆ పంటని అమ్ముకోవడానికి కూడా 2 నెలలు పడుతుంది. దేని కొరకి ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకొరకి మీరు ఇంత గోస పెడుతున్న మా రైతులకి, మా తెలంగాణ బిడ్డలకు? దేని కొరకి? వాళ్ళు మీకు ఓటేసి గెలిపించుకోవడమా వాళ్ళు చేసిన తప్పు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత నీళ్లు నియామకాలు చేసి మా కేసీఆర్ గారు దేశంలోనే నంబర్ 1గా నిలిచిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మీ హయాంలో ప్రతి ఒక్క రైతు కన్నీళ్ళు పెట్టుకుంటా ప్రతి ఒక్క సమస్య ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా కానీ ఏ రైతులు కానీ సుఖ సంతోషాలతో లేరు. నీకు వచ్చే కాలువల కోసం తప్ప నువ్వు చేసేది ఏముండదు. నీ ఫోటోలు వీడియోలు పోజులు తప్ప ఇంకోట్లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టుకి ఎంత డబ్బు కేటాయిస్తావో చెప్పి నువ్వు జిల్లా అడుగుపెట్టాలని చెప్పి తెలియజేస్తాను. అట్లాగే విద్యార్థులకు ఇస్తా అన్నావు, 4,000 రూపాయలు ఇస్తా, 4,000 ఇస్తాను ఇయ్యలేదు. స్కూటీలు ఇస్తాను ఇయ్యలేదు. 2,800 ఇస్తాను ఇయ్యలేదు. పింఛను వేస్తాను పెంచలేదు. ఇవన్నీ కూడా నువ్వు మోసం. కాబట్టి నిజంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులందరూ ఒకసారి ఆలోచన చేయాలి. 3 సంవత్సరాలు కాలయాపన చేసిండు, ఇంకా 2 ఏళ్ళు ఎట్లా దాటుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి నిజంగా విద్యార్థులు యువకులందరూ కూడా రేపు వచ్చే రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఎక్కడెక్కడ అడ్డుకోవాలి, ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఏమనకుండా కూర్చుంటే ఇబ్బంది అవుతుంది. ఆయన మోసం చేసి ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేయాలని చెప్పని ఆలోచన చేస్తుంది. కాబట్టి అదే మాదిరిగా రైతులు కూడా ఆలోచన చేయాలి. 90% కేసీఆర్ హయాంలో 90% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కేవలం 10% పనులు మాత్రమే మిగిలిపోయినాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా పాలమూరు రంగారెడ్డి గురించి తట్టడి మట్టి కూడా చేయలేదు ఇప్పటివరకు దాని గురించి పట్టించుకున్న నాదుడు. మన బడ్జెట్లో కూడా ₹1 కేటాయించలేదు పాలమూరు రంగారెడ్డికి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ వస్తున్నారు. మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వచ్చి బడ్జెట్లో ₹1 కూడా కేటాయించడం నువ్వు. ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిట్కి వచ్చి మీరు ఎన్ని నిధులు కేటాయిస్తారు? ఇంతవరకు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నాగర్కర్నూలు సొంత జిల్లా అంటే మరి బడ్జెట్లోనే పైసలు పెట్టేవాడివి పాలమూరు రంగారెడ్డికి. ₹1 కూడా పాలమూరు రంగారెడ్డికి బడ్జెట్ పెట్టలేదు. అంటే నీ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ కాలార్పణ చేయాలి. ఆ రోజు 35,000 కోట్లతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు ఈ 2.5 సంవత్సరాలు లేట్ చేయడం వల్ల మరొక 35,000 కోట్ల అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంది. అదే 2.5 సంవత్సరాల కిందట పూర్తి చేస్తే 5,000 కోట్లతో అయిపోయింది. ఈరోజు ప్రాజెక్టు పైన ₹1 కూడా కేటాయించకుండా ఈరోజు ప్రాజెక్టుల బాట పట్టి ఎందుకు తిరుగుతూ ఉన్నాను? ఏం ఉరగబెట్టడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు? ఈ ఉమ్మడి జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ ఉద్దేశం మీద తిరుగుతూ ఉన్నారు? వీళ్ళకి రైతులపైన కనీసం సోయి లేదు, రైతులపైన ప్రేమ లేదు, రైతుల సమస్యలపైన వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు కేవలం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచుకొని వీళ్ళు కమిషన్ల కోసమే ఈరోజు అంచనా వ్యయం పెంచుకోవడం కోసమే ఈరోజు ప్రాజెక్టుల బాట పెడతాము.